సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని రంగారెడ్డి జిల్లా గంగారం తండా సర్పంచ్ మునావత్ దేవేందర్ నాయక్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ఇప్పటి వరకు గంగారం తండాలో 60 ఇళ్లు నిర్మించామని తెలిపారు. మరో 20 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించామన్నారు. గంగారం తండాను ఫ్యూచర్ సిటీలో కలపాలని సర్పంచ్ మునావత్ దేవేందర్ నాయక్ కోరారు. ముఖ్యమంత్రి వర్యులు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని 4వ సిటీ మన ముచ్చెర్ల విలేజ్ లోనే నిర్మిస్తుండు కాబట్టి అత్యధికంగా ఇప్పుడు సీఎం అయితే ఆ విలేజ్ కి డెవలప్ చేసుకుంటా బెల్ట్ కి డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్ళారు. మనకు దగ్గరలో రేవంత్ రెడ్డి విలేజ్ మన సిరిసిల్ల హైవేలో ఉంది కాబట్టి 4th సిటీ మన విలేజ్ కు డెవలప్మెంట్ కావాలని మన ఊరు ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలం, కన్కూరు మండలం 2 మండలాలు 4th సిటీలో కలపాలని నిర్ణయించారు. అతి త్వరలో ఇలా ప్రకటిస్తారు. ఇంకోటి మా గ్రామ పంచాయతీ గత పాలకులు పాలించింది ఏమి శూన్యము. 2.5 సంవత్సరంలో దాదాపు ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు 60 ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 15 ఇండ్లు ఇంకా అతి త్వరలో కంప్లీట్ అవుతాయి.